రాసిన పత్రిక 12వ అధ్యాయము 14వ వచనం, 15వ వచనం, 14, 15 వచనం. అందరితో సమాధానమును పరిశుద్ధతయు కలిగి ఉండుటకు ప్రయత్నించుడి. పరిశుద్ధత లేకుండా ఎవడును ప్రభువును చూడడు. మీలో ఎవడైనను దేవుని కృపను పొందకుండా తప్పిపోవునేమో అనియు, చేదైన వేరు ఏదైనాను మొలచి కలవరపరచటం వలన అనేకులు అపవిత్రులైపోదురేమో అనియు, ఒక పూట కూటి కొరకు తన జ్యేష్ఠత్వపు హక్కును అమివేసిన ఏశావు వంటి భ్రష్టుడైనను వ్యభిచారి అయినను ఉండునేమో అనియు జాగ్రత్తగా చూచుకొనుడి. చేదైన వేరు మొలుచుట. చెప్పండి అందరూ ఆ మాట. దేవుని బిడ్డలమైన మనము ఈ లోకంలో ఆత్మీయులముగా జీవించుచూ ఉండగా, రక్షణ పొందుకున్న మనము బాప్తిస్మము ద్వారా దేవునికి దగ్గరైన మనము, రొట్టెలో పాల్గొంటున్న మనము, ప్రతి వారము దేవుని ఆరాధిస్తూ దేవుని వెంబడిస్తున్న మనలో చేదైన వేరు మొలుస్తుందేమో జాగ్రత్తగా చూసుకోవాలి. దేవునికి స్తోత్రం. ఇది ప్రభువుని ఎరగని బిడ్డలకు కాదు ఈ మాట. అసలు దేవుడంటే ఎవరో తెలియని వారి కోసం కాదు ఈ మాట. చేదైన వేరు ఎవరిలోనో దేవుని సన్నిధికి రాని లేదా దేవుని ఎరగని వారి విషయములో మాట్లాడబడుతున్న మాట అయితే కాదు. ఇది దేవుని బిడ్డలకు, రక్షింపబడి ప్రభువుని వెంబడించుచున్న బిడ్డలకు వస్తున్న హెచ్చరిక ఇది. ప్రియులారా, ఇది క్రైస్తవులకు, ఇది ఇంకా లోతుగా చెప్పాలంటే బాప్తిస్మము పొంది ప్రభుని వెంబడిస్తున్న బిడ్డలకు వస్తున్న మాట. ఇది హెచ్చరిక. ఇది చేదైన వేరు ఏదైనాను మొలుచునేమో. చేదు అనేది, చేదైన వేరు ఏంటండి ఇంతకీ? చేదైన వేరు అంటే మనందరికీ తెలుసు. తీపి అంటే తెలుసు, చేదు అంటే తెలుసు. ఎవరి నోట్లో చేదు పెట్టినా ఊసేస్తారు. ఎవరు కూడా చేదుని స్వీకరించలేరు. అది చేదుగా ఉంది, ఎలా తినమంటావు అంటారు. దేవునికి కూడా చేదు, మన నుండి చేదు వెళుతుందేమో అని దేవుడు హెచ్చరిస్తున్నాడు. మిమ్మల్ని నేను రక్షించుకున్నాను, నా ప్రాణమే పెట్టాను, మీ పాపములన్నీ క్షమించాను, అయినను మరలా మీలో ఏదైనా చేదు మొలుస్తుందేమో జాగ్రత్తగా చూసుకోండి. దాన్ని మొదట్లోనే వేరుగా ఉన్నప్పుడే వేరును కత్తిరించేసేయండి. దేవునికి స్తోత్రం. అది ఇంకా 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 మొదలవలేదు. చూడండి, ఏదైనా సరే ఒక మొక్క మొలవడానికి ముందు దానికి వేరు వస్తుంది కదా, విత్తనాలకి వేరు వస్తుంది. ఆ వేరు భూమిలోకి వెళ్ళిన తర్వాత అప్పుడు ఆ మొలక బయటకు వస్తుంది. ఈ మొలక బయటకు వచ్చేలోపే లోపల వేరు ఉంటుంది. ఆ వేరునే తుంచి వేస్తే ఇక మొలకేది? దేవునికి స్తోత్రం చెల్లిద్దాం. వేరు, చేదైన వేరు ఏదైనా మొలుచునేమో జాగ్రత్తగా చూసుకోండి. క్రైస్తవ జీవితం, దేవుని బిడ్డలారా, మనం ప్రభువుని సంతోషపెట్టే వారముగా ఉండాలి అంటే, మనం ఎల్లప్పుడూ ప్రభువుని ఆరాధించే బిడ్డలం అవ్వాలంటే, మనలో ఉన్న చేదైన వేరుని రాకుండా ముందుగానే తీసేసుకోవాలి. చేదైన వేర్లు మొలుస్తాయేమో అని ప్రతి దినము చూసుకోవాలి. ఇదేంటి క్రొత్తగా నాకు ఒక వేరు వస్తుంది, ఈ వేరు ఏంటిది? ఇది చేద, ఇది తీప, ఇది ఏ వేరు అని గమనించుకోవాలి. ఎప్పటికప్పుడు మనం పరిశీలించుకోవాలి, పరిశోధించుకోవాలి, దేవుణ్ణి అడగాలి. అర్థమవుతుందండి?
అటువంటి జాగ్రత్త, అటువంటి ఆ జ్ఞానము లేనప్పుడు వారు రేపొద్దున భవిష్యత్తులో దేవునికి సమీపంగాను, దేవుని యొక్క సన్నిధిలో, రాజ్యంలో ఉంటారనేది చెప్పలేం. ఎందుకు దేవుడు హెచ్చరిస్తాడంటే ప్రమాదం ఉన్నది కాబట్టే కదా! ఆ చేదైన వేర్లు వచ్చినా పర్వాలేదు అనుకుంటే దేవుడు అసలు చెప్పడు కదా! ఏంటా చేదు? ఏదో రకమైన పాపము మనలో ఆరంభమవుతదేమో చూసుకోవాలంటే. ఇక్కడ అసలు వాస్తవానికి ఇక్కడ ఎవరి గురించి మాట్లాడబడుతుంది? ఏశావు గురించి మాట్లాడుతుంది. ఇస్సాకుకు ఇద్దరు కుమారులు పుట్టారు. ఏశావు, యాకోబు. ఏశావు, యాకోబు. అబ్రహాముకు 100 ఏళ్ల వయసులో ఇస్సాకు పుట్టాడు. ఇస్సాకుకు 60 ఏళ్ల వయసులో ఏశావు, యాకోబు ఒకేసారి పుట్టారు. ఈ ఏశావు జీవితం గురించి మాట్లాడుతూ ఏశావు గురించి చెబుతూ ఉన్నారిక్కడ. మీలో ఎవడైనను దేవుని కృపను పొందకుండా తప్పిపోవునేమో. మీలో ఎవడైనను దేవుని కృపను పొందకుండా తప్పిపోతారేమో. చూడండి, తప్పిపోవడము వింటున్నారు కదా యూత్ పిల్లలందరూ నా వైపు చూడండి. మీలో ఎవరైనా దేవుని కృపను పొందకుండా తప్పిపోతారేమో. బజార్లో తప్పిపోతే తీసుకురావచ్చు ఇంటికి, మార్కెట్లో తప్పిపోతే తీసుకురావచ్చు. దేవుని కృపను పొందకుండా తప్పిపోతే, దేవుని కృపను పొందకుండా తప్పిపోనేమో అని చేదైన వేరు ఏదైనాను మొలచి కలవరపరచుట వలన అనేకులు అపవిత్రులైపోదురేమో అనియు. ఈ చేదైన వేరు మొలిచిందంటే అపవిత్రులైపోతారు. అదే ఆ పాపపు మొలక. చేదైన వేరు మొలిచినప్పుడు అపవిత్రులైపోతారేమో అనియు అని చెప్పి ఒక ఉదాహరణ, ఒక్క పూట కూటి కొరకు. ఇది చాలా ఆశ్చర్యంగా ఉంటుంది మనకు చదివినప్పుడు అంతా. కానీ వాస్తవం అది. అది మన జీవితంలో కూడా మనము ఒక్కసారి అన్ని విషయాలను పరీక్షించుకుంటే అర్థమవుతుంది అది అది ఎంత నిజమో. మనం చెప్పుకోవడానికి చాలా తేలిక. ఒక్క పూట కూటి కోసం ఏసావు వేస్ట్. ఏమంటావు చెప్పండి? ఏసావు వేస్ట్. ఒక్క పూట కూటి కోసం, వన్ మీల్, ఒక్క ఒక్క భోజనం కోసం తప్పిపోయాడంట. ఎంత వేస్ట్ అని అనుకుంటాం మనం, అట్లా అంటాం. కానీ ఆ ఒక్క పూట కూటి కోసం మనం కొన్నిసార్లు మన మన యొక్క మాటలు ఎలాగుంటాయో, మన యొక్క క్రియలు ఎలాగుంటాయో ఆ ఒక్క పూట కూటి కోసమే. 3 భోజనాల కోసం కాదు, 3 పూటల కోసం కాదు, ఒక్క పూట కోసమే, ఒక్క పూట కూడు కోసమే. ఏం చేశాడంట ఏశావు? ఒక్క పూట కూటి కోసము తన జ్యేష్ఠత్వపు హక్కును, జ్యేష్ఠుడు, అతడు జ్యేష్ఠుడు, ఇంటిలో పెద్దవాడు, అతడు మొదట పుట్టాడు. దేవుడు అతనికి జ్యేష్ఠత్వము అనే స్థానం ఇచ్చాడు. దేవుని స్తోత్రం చెల్లిద్దాం. జ్యేష్ఠత్వం అనే స్థానం ఇస్తే ఆ స్థానాన్ని పోగొట్టుకున్నాడండి. నీ పొజిషన్, దేవుడు నీకు ఒక స్థానం ఇస్తే, నీకు ఒక పొజిషన్ ఇస్తే, ఆ పొజిషన్ నువ్వు నిర్లక్ష్యం చేయటం. దేవుడు నిన్ను ప్రేమించి నీకు ఒక కుటుంబం ఇస్తే ఆ కుటుంబాన్ని నిర్లక్ష్యం చేయటం. దేవుడు నీకు ఒక ఉద్యోగం ఇస్తే దాన్ని నిర్లక్ష్యంగా చేయటం. దేవుడు నీకు ఒక వ్యాపారం ఇస్తే దాన్ని నిర్లక్ష్యం. అంటే దేవుడు నీకు ఇచ్చిన దానిని, దేవుడు నీకు ఇచ్చిన ఆరోగ్యాన్ని పట్ల నువ్వు నిర్లక్ష్యంగా ఉంటే రోగాలు వస్తాయి. నిర్లక్ష్యం. దేవుడు నీకు ఇచ్చిన ఏ ఆశీర్వాదమైనా సరే దాన్ని నువ్వు కాపాడుకోవాలి. దేవుని స్తోత్రం. దేవుడు నీకు ఇచ్చిన దాన్ని కాపాడుకోవాలి. తల్లిదండ్రులు ఏమంటారు తెలుసా? ఇది చాలా విలువైనది, ఇది చాలా మంచి ఖరీదు గల ఫోను, దీన్ని జాగ్రత్తగా వాడుకో, ఎట్టబడితే అట్లా వాడబాకో, నీకు మళ్ళా ఫోన్ కొనిచ్చను. అమ్మో,
డాడీ మళ్ళీ ఫోన్ కొన్నన్నాడు, ఆయన నాకు ఇచ్చాడు, ఫోన్ కొనిచ్చడమే నాకు గ్రేటు, దీన్ని నేను కాపాడుకోవాలి. ఎక్కడ పడితే అక్కడ పెట్టను, ఎలా పడితే అలా దాన్ని పట్టుకొని తిరగను, అది కింద పడిపోయిద్దేమో, చాలా జాగ్రత్తగా చూసుకుంటాను. దేవుని స్తోత్రం. ఏశావు ఒక్క పూట కూటి కోసము తనకున్న పొజిషన్, తనకు దేవుడిచ్చిన ఆధిక్యతను అమ్మివేసుకున్నాడు ప్రియులారా. ఏం చేశాడండి? అమ్మివేశాడు. తన జ్యేష్ఠత్వాన్ని తిరస్కరించాడు. తమ్ముడు వంట చేస్తూ ఉండగా వచ్చాడు, ఎర్రగా కనబడుతుందంట. అందుకే ఏశావు నుంచి వచ్చిన జనాంగాన్ని ఏదోమీయులు అన్నారు. ఏమన్నారండి? ఏంటి అంటే ఏంటి? ఏదోము అంటే ఏంటి? ఎరుపు, ఒంటి నిండా రోమములు కలిగిన వాడు. ఏశావు పుట్టినప్పుడు తన బాడీ అంతా వెంట్రుకలే కదా. కొంతమందికి ఎక్కువ ఉంటాయి, కొంతమందికి అసలు ఉండవు, కొంతమందికి మీడియం ఉంటాయి. ఏశావు ఒంటి రోమములు గలవాడు. అతడు ఏశావు అనే పేరు అందుకే పెట్టారు ఆయనకి, ఒంటి రోమములు గలవాడు. బాగా ఉంటుంది అనమాట, ఒళ్ళంతా కవర్ అయిపోయి ఉంటుంది వెంట్రుకలతో. పట్టుకుంటే అర్థమైపోయింది ఏశావు కాదా. అర్థమైందా? యాకోబు మోసం చేస్తాడు కదా, సరే దానిలోకి వెళ్ళొద్దు. ఏశావు ఒంటి రోమములు గలవాడు. ఇతడు ఎరుపును చూసి ఆకర్షించబడ్డాడు, ఆ ఎర్రని కూర చూసి ఆకర్షించబడ్డాడు. ఇంతకీ అదేం పెద్ద నాన్ వెజ్ కూడా కాదు. ఏం కూర? వెజ్జే. ఏంటది? చిక్కుడుగాయ కూర. ఏదో ఒక కూరలేండి. మొత్తానికి ఆయన చూసి ఏమైంది? ఆయనకి ఆశ కలిగింది, బాగా కోరిక కలిగింది. ఒరే, నేను నేను నాకు చాలా అది చూస్తుంటే తినాలనిపిస్తుంది, నాకు కావాలి, నాకు ఆ కూర, నాకు నువ్వు వండేదేంటో నాకు పెట్టు అంటే, తమ్ముడేమన్నాడు? మరి నీ జ్యేష్ఠత్వమును ఇచ్చేస్తావా నాకు అన్నాడు. జ్యేష్ఠత్వమును ఇచ్చేస్తావా అని. ఏం మాట్లాడుతున్నావు? నీ కూర నాకు ఇసినంత మాత్రాన, ఈ ఒక్క పూట భోజనం నాకు పెట్టినంత మాత్రాన నాకు దేవుడిచ్చిన స్థానాన్ని నేను వదిలేసుకోవాలా? ఎలా కనపడుతున్నాను నీకు? జ్యేష్ఠత్వం అడుగుతావా? పాట్మని ఒకడు కొట్టాలి అసలు. ఎరా, జ్యేష్ఠత్వం కావాలా నీకు? ఏసావు ఏం చేశాడు? జ్యేష్ఠత్వా? ఎవరికి కావాలరా జ్యేష్ఠత్వం? ఏంటంట, ఈయనకి ఆకలేస్తుంది, బాగా ఆకలేస్తుంది, అయినంత మాత్రాన జ్యేష్ఠత్వాన్ని తృణీకరిస్తావా నువ్వు? దేవుడిచ్చిన దాన్ని తృణీకరిస్తావా? నీకు ఆకలేసినంత మాత్రాన అమ్మను కొడతావా? చూడాలి అందరిటు. నీకు ఆకలేసినంత మాత్రాన కాళ్ళు లేపుతావా? నీకు ఆకలేసినంత మాత్రాన నువ్వు ఇష్టానుసారంగా మాట్లాడతావా? నోటికి అద్దు అదుపు లేదా కదా. కొంతమందికి ఆకలేస్తే ఎదుటి వాళ్ళు దాక్కోవాలి. ఎలా తప్పించుకోవాలి దేవుడా ఈరోజు? అంతే మరి. వాళ్ళకి ఆకలేసిందంటే మాత్రం అయిపోయినట్టే. ఏశావుకి ఆకలేస్తుంది, కోరిక కలుగుతుంది, తినాలనే కోరిక కలుగుతుంది. ఇప్పుడు తినే దగ్గర ఒక గేట్ వేసాడు యాకోబు. ఏమేసాడు గేటు? జ్యేష్ఠత్వం ఇస్తే గేట్ ఓపెన్ చేస్తా అంటున్నాడు. జ్యేష్ఠత్వాన్ని ఇస్తే గేట్ ఓపెన్ చేస్తా. చూడండి ప్రియులారా, చేదైన వేరు ఎప్పుడు మొలుస్తుందో తెలుసా? జాగ్రత్తగా విందాం. చేదైన వేరు ఎప్పుడు మొలుస్తుందో తెలుసా? నీకు అవసరత ఉన్నప్పుడు, నీకు ఆశ కలిగినప్పుడు, నీకు కోరిక కలిగినప్పుడు మొదలవుతుంది అది. నీ కడుపు నిండా ఉన్నదనుకోండి, నీ కడుపు నిండా ఉంది, ఆకలి అనేది లేదు అసలు. నీ ఎదుట బిర్యానీ తీసుకొచ్చి, నీకిష్టమైన బిర్యానీనో, నీకిష్టమైన స్వీటో నీ ఎదుట కూర్చొని తింటున్నా, పెద్దగా పట్టించుకో. తింటే తిను. ఎందుకని? నీకేం లేదు, ఆకలి లేదు, రెండోది దాని మీద పెద్ద కోరిక కూడా కలగట్లా. నీ ముక్కు దగ్గర తీసుకొచ్చి పెట్టినా, నీ నోటి దగ్గర
తెయ్ అంటావు. ఎందుకని? నీకు లేదు. కానీ ప్రియులారా, నీకు లోపల ఆశ కలుగుతుంది. ఏం కలుగుతుంది? నీకు లోపల కోరిక పుడుతుంది. నీకు కోరిక పుడుతున్నప్పుడు, నీకు ఆశ కలుగుతున్నప్పుడు, అదే నీ ఆకలి, నీ ఆక్రందన. అది నాకు కావాలి, అది నాకు కావాలి, అది నాకు కావాలి, అది నేను తినాలి అనే ఆ ఆక్రందన, ఆకలి ఉంది చూసారా? నీ ఆకలిలోనే పుట్టింది చేదైన వేరు. నేను ఆహారం గురించే మాట్లాడతలేదు ఇక్కడ ఇప్పుడు. అది బట్టలు కావచ్చు, అది శరీర సంబంధమైన మరొక కోరిక కావచ్చు, అది ఆస్తులు కావచ్చు, అది ఇంకోటి కావచ్చు. ఏదైనా దేని ఎడలైనా సరే నీకు ఆకలి పుడితే జాగ్రత్త, చేదైన వేరు మొలుస్తుందేమో. నిన్ను ఏది ఆకర్షిస్తుందో, నిన్ను లాక్కుంటున్నదో, ఏది చూసారా? మ్యాగ్నెట్ ఏం చేసింది దేవుని బిడ్డలారా? మ్యాగ్నెట్ ఏం చేసింది? ఆకర్షిస్తుంది. తన దగ్గరున్న వాటిని లాగేసుకుంటది. దాని యొక్క పరిధిలోకి వెళ్తే అవుట్. సాలిపురుగు గూడు కడుతుంది. దానికి ఒక పరిధి ఉంటుంది. స్పైడర్ ఈ సాలి గూడులోకి ఏదైనా ఈగ కానీ, దోమ కానీ దాని ఒక పరిధిలోకి వచ్చిందా, ఇరుక్కుపోద్ది అంతే. వల ఆ పురుగుకి ఎంత కొట్టుకులాడినా ఏం చేసినా ఆ వలలో చిక్కుకుపోయి అది రాలేదు. ఈ లోపే వచ్చేస్తుంది, అది చాలా స్పీడ్గా వచ్చేస్తుంది సాలి పురుగు. దానికి ఇది ఉంది కదా, ఆ, దాని యొక్క నెట్లో వచ్చేస్తుంది, బర్రను వచ్చి పట్టేసుకుంటుంది. బల్లి దాని దగ్గరికి వెళ్ళగానే దాని పరిధి ఆకర్షణ. ప్రియులారా, దేవుని బిడ్డలమైన మనలను సాతాను ఎప్పుడూ కూడా వాడు ఒక గూడు కట్టి ఒక వల వేసి ఉంచుతాడనమాట. ఎప్పుడూ కూడా నువ్వు ఎటు వెళుతున్నా కూడా, నువ్వేం మాట్లాడుతున్నావు, ఎవరి దగ్గర ఉన్నావో, ఏం మాట్లాడుతున్నావో, ఏం పని చేస్తున్నావో, ప్రతిసారి కూడా నీ మీద వాని కందృష్టి ఉంటుంది. దొరికిద్దా దొరకదా, దొరికిద్దా దొరకదా, దొరుకుతాడా దొరకడా. ఇప్పుడు ఎవరు లేరు, వీడి దగ్గర వీడి భార్య లేదు, వీడి దగ్గర తల్లి లేదు, తండ్రి లేదు. ఇదిగో ఈమె దగ్గర ఎవరు లేరు, ఎవరు చుట్ల ఒంటరిగా ఉంది. నీకు ఆకలి పుడుతుంది. ఆ ఆకలి, ఆ ఆకలిలో నీకు ఆశ, నీకు కోరిక కలగడం తప్పులేదు. తప్పులేదంటే అదే కోరికలతో జీవించమని చెప్పట్లేదు. అనేకమైన తలంపులు వస్తాయి, అనేకమైన పాపపు ఆలోచనలు, తలంపులు, కోరికలు పుడతా ఉంటాయి. అది ఏ మనిషికైనా, మనిషి అన్నవాడు ప్రతి ఒక్కడికి. కానీ నీకు ఆ లోపల ఆకలి కలుగుతుంది, లేదా ఆ కోరిక, ఆలోచన వేరు తుంచేసేయి, తుంచేసేయి. ఆ వేరు, ఆ వేరు పెరిగిందంటే నీ వల్ల కాదు. చేదైన వేరు ఏం కాదులే, టేక్ ఇట్ ఈజీ. ఏశావుకి ఆకలి పుట్టింది. ఆ ఎర్రెర్రగా ఉన్నటువంటి కూరను చూసి ఆశ కలిగింది, ఆకలి పెరిగిపోయింది. చూసారా, కొన్నిసార్లు మామూలుగా ఆకలి ఉంటుంది, కానీ మనకి ఇష్టమైంది చూస్తే ఆకలి ఏమైంది చెప్పండి? ఉన్నట్టు అమాంతంగా ఏమైంది చెప్పాలండి? కాఫీని చూడగానే ఈ మధ్య నేను అలా పరిగెడుతున్నా. ఆ వాసన రాగానే కాఫీ తాగేయాల. ఆకలి మనలో పుట్టటము, ఆకలి పుట్టినప్పుడు మనం తీసుకునే నిర్ణయం ఏంటి? కోరిక కలిగినప్పుడు, ఆశ కలిగినప్పుడు మనము ఏ విధముగా మన ఆశను తీర్చుకోవాలనుకుంటున్నాం, అది దేవుడు చూస్తాడు. నేనెవరిని? దేవుని సేవకుణ్ణి. ఉదాహరణకు చెప్తున్నా, నేను దేవుని సేవకుడిగా నాకు ఒక ఆకలి పుట్టినప్పుడు, నాకు ఒక ఆశ కలిగినప్పుడు, నాకు ఒక కోరిక కలిగినప్పుడు, దానిని నేను రీచ్ అవ్వడానికి, దాన్ని నేను పొందుకోవడానికి, దాన్ని నేను కలిగి ఉండటానికి నేను వేసే ప్రతి స్టెప్ చాలా ఇంపార్టెంట్. దేవుని స్తోత్రం. అర్థమవుతుందా, అర్థం కావట్లేదా? ప్రతిరోజు ఎన్నో కోరికలు, ఎన్నో ఆశలతో మనం బ్రతుకుతున్నాం.
ఇక్కడున్న ప్రతి ఒక్కరికి కూడా, చిన్న బిడ్డలు మొదలుకొని పెద్దవారి వరకు కూడా, ప్రతి ఒక్కరు కూడా మనము మనము ఎన్నో ఆశలు, ఎన్నో ఆకళ్ళు పుడతా ఉంటాయి. ఆకలి అంటే ఆ ఆహారం కోసం కాదే అని నేను చెప్తున్నా నేను. నీకు డబ్బు కోసం ఆకలి పుడతా ఉండొచ్చు. పొద్దున్నే లేవగానే అబ్బా! నాకు గనక ఒక ₹1,00,00,000 వస్తే, ఒక్క కోటి ఏం కావాలి? ₹1,00,00,000 వస్తే, ₹1,00,00,000 ఉంటే బాగుండు అనే ఆశ కలిగిందనుకోండి. ఈ ₹1,00,00,000 కోసం నేను తీసుకునే నిర్ణయాలు, వేసే అడుగులు చాలా ఇంపార్టెంట్. దేవుడా, నిజంగా నీకు ₹1,00,00,000 అవసరం. నిజంగా నీకు ₹2,00,00,000 అవసరం. అయితే దానికోసము నీవు వేసే అడుగు చాలా ఇంపార్టెంట్. నీకు అవసరత కలిగినప్పుడు, నీకు ఆకలి కలిగినప్పుడు వేసే అడుగు జాగ్రత్త. ఇదే ఈరోజు ఏశావు ఏమన్నాడంటే, నేను చావబోచున్నాను. ఆ, ఈ జ్యేష్ఠత్వం నాకెందుకు? ఈ జ్యేష్ఠత్వం నాకెందుకు? ఎంత మాట అది! ఎంత మాట! ఓ పూట భోజనం పెడితే మీ అమ్మని అమ్మ కాదంటావా? నాన్న కాదంటావా? డబ్బులు ఇచ్చినంత మాత్రాన, ఏదో నీకు ఇస్తాను, ఒక బంగారపు ఉంగరం ఇస్తానంటే అబద్ధం చెప్తావా? బంగారపు ఉంగరం పోగొట్టుకుందామా? అబద్ధం చెబుదామా? ఒకవైపు బంగారపు ఉంగరము ఆకర్షిస్తుంది. అబ్బా! నాకు రింగ్ వచ్చింది, ఇప్పుడు అవకాశము, బంగారపు రింగ్ వచ్చింది కాబట్టి దీన్ని పోగొట్టుకోకూడదు కనుక ఒక అబద్ధం ఆడితే ఏముంది? చేదైన వేరు మొలిచింది. నీ లాభము కోసము, నీ ఆకలి తీర్చుకోవడం కోసము, నీ కోరికను తీర్చుకోవడం కోసం తప్పు చేస్తావా? సో దేవుడు ఏమంటున్నాడో తెలుసా? నా బిడ్డలారా, మీలో చేదైన వేరు ఏదైనా మొలుస్తుందేమో జాగ్రత్తగా చూసుకోండి. అననయ, సప్ఫీరా ఉన్నారు ఇద్దరు అపోస్తులు. ఒక దినాన ఏమని చెప్పారంట సంఘమంతటికి, సంఘస్థులారా, మీరందరూ కూడా మీకున్నదంతా తీసుకొచ్చి మా దగ్గర పెట్టండి, మేమందరికీ సమానముగాను అవసరత కొలది ఎవరెవరికి ఏమి ఇవ్వాలో అది ఇస్తాము అని ఆ ఆది సంఘములో ఒక నిర్ణయం జరిగింది. పరిశుద్ధాత్మ దేవుడే ప్రేరేపించాడు. ఏదో సొంత ప్రేరేపణ కూడా కాదది. ఏదో వాళ్ళకై వాళ్ళు అపోస్తులు అనుకున్న మాట కాదది. అర్థమైందండి? అలాంటప్పుడు పరిశుద్ధాత్మ దేవుడు నడిపిస్తూ ఉండగా సంఘమంతయు ఒక మనస్సుకు వచ్చేశారు. దేవుని సంఘములో బిడ్డలందరూ ఐక్యముగా, ఏక మనసుతో అందరూ వారికి ఉన్నవన్నీ తీసుకొచ్చి అపోస్తుల పాదాల దగ్గర పెట్టారు. అందరూ పెడుతూ ఉండగా అదే క్రమములో అననయ, సప్పీరా ఏమైంది? వీళ్ళిద్దరు భార్యాభర్తలు. వీళ్ళిద్దరు ఏమనుకున్నారు? అననయ అన్నాడు, అంతా తీసుకెళ్ళి ఇచ్చేది ఎందుకులే, అందరు ఇస్తే ఇచ్చారు, మనము ఇవ్వట్లేదని వాళ్ళకేం తెలుసు, మనం కూడా అంతా ఇస్తున్నట్టుగానే ముఖం పెడదాం, అంతా ఇచ్చేస్తున్నాం అన్నట్లుగానే ముందుకెళ్దాం, వాళ్ళకేం తెలిసిద్దిలే అపోస్తులకి, వాళ్ళ ఎట్టక మన ఇద్దరి మధ్య ఉండాలి రహస్యం. ఒక చేదైన వేరు మొదట ఎవరిలో మొలిచింది? అననీయాలో. ఈ చేదైన వేరు మొలుచుట చూడగానే సప్పీరా ఏం చేయాలో తెలుసా? వాస్తవానికి నిజంగా దేవునికి భయపడే స్త్రీ అయితే ఏం చేయాలి చెప్పండి? ఆ వేరుని తుంచేయాలి. ఏం మాట్లాడుతున్నాడు మీరు? అసలు మీకు అసలు జ్ఞానం ఉందా? మీకు భయం ఉందా అసలు దేవుడు అంటే? ఏం మాట్లాడుతున్నారు మీరు? అవసరం లేదండి,
అందరి వలె మనము కూడా నిజంగానే యథార్థంగానే ఉందాము అన్నదా? ఆమెలో కూడా అదే మొలిచింది. కనీసం ఒకరికొకరు సహాయం చేసుకోవడానికి లేదు. భార్య ఎంతో భర్త అంతయ్యారు, భర్త ఎంతో భార్య అంత. దొందుకి దొందే. ఇంకెవరు సహాయం చేస్తారు? ఒకరు వెనక్కి లాగినప్పుడు ఒకరు ముందుకు నెట్టాలి కదా! ఒకరు కాదంటే లేదు లేదు అది తప్పు ఇది అవును అనాలి కదా! ఇద్దరూ కూడా సై అంటే సై అన్నారు. ఇద్దరు కూడా పోయారు ఒకే స్థలానికి. చేదైన వేరు మొలుచుట ఎప్పుడు ప్రారంభమైందో తెలీదు. వారు వచ్చి ఉన్నది ఉన్నట్లు యథార్థంగా, అయ్యా మరి దేవుడు ప్రేరేపించారు మిమ్మల్ని, అందరూ వారు కొన్నదంతా తీసుకొచ్చి ఇస్తున్నారు, కానీ మేము మాత్రం అలా చేయలేమని చెప్తే తప్ప ప్రమాదం ఉండేదా? ఏదైనా జరిగేదా? కీడు జరిగేదా? మేము మాత్రం ఇదిగో ఇంత ఉంచాము లోపల, మిగతాదంతా తీసుకొచ్చామయ్యా ఇదిగోండి. ఖచ్చితంగా దీవెన పొందుకునేవాళ్ళు. సరే మీకు మీ మనసుకి అంతా ఇవ్వాలని అనిపించలేదు కదా, మీరు కొంత ఉంచుకున్నారు కాబట్టి పర్వాలేదు, యథార్థంగా దేవుని ఎదుట ఒప్పుకున్నారు. గాడ్ బ్లెస్ యూ. చేదైన వేరు ఎప్పుడు మొలుస్తుందో తెలియదు. అది అన్నాన్ని బట్టి మొలిసిద్దో, అది చీరను బట్టి మొలిసిద్దో, అది గోల్డ్ చైన్ బట్టి మొలిసిద్దో, ఇంకేదైనా పదవిని బట్టో ఇంకే దేన్నైనా బట్టి. చేదైన వేరు లోపల నీకు కావలసింది, నీవు కోరుకున్నది, నీకు నీకు అవసరమైనది, నీకు ఇది నాకు కావాలి అనుకున్నప్పుడు అప్పుడే వస్తుంది అది. ఇది నీకు కావాలంటున్నావు కదా, అది మామూలుగా రాదది. ఈ పని చేస్తేనే అది వస్తుంది. ఏదో ఒక దారి అపవాది చూపిస్తాడు. జాగ్రత్తగా. అందుకే ఇక్కడ ఏశావు విషయంలో ఒక పూట కూటి కొరకు తన జ్యేష్ఠత్వపు హక్కును అమ్మివేసిన ఏశావు వంటి భ్రష్టుడైనను. చూసారా ఆ మాట? బైబిల్లో ఎవరి గురించి అన్న ఆ మాట వాడబడిందా? భ్రష్టుడైనను వ్యభిచారి అయినను జాగ్రత్తగా చూచుకొనుడి. కొన్నిసార్లు ఆలస్యం చేస్తే జరగకూడనిది జరిగిపోయిన తర్వాత, జరగకూడనిది చెప్పాలండి, జరగకూడనిది జరిగిపోయిన తర్వాత కన్నీళ్లు పెట్టుకుంటే ప్రయోజనం ఉన్నదా? జరగకముందే కదా కాపాడుకోవాల్సింది. ఏదైనాను అంత దూరం రాకముందే జాగ్రత్త పడాలి కదా. చూడండి, తర్వాత ఈయన కన్నీళ్లు విడుచుచు దానికోసరము, దేనికోసం? ఆశీర్వాదం కోసం శ్రద్ధతో వెదకినను మారు మనస్సు పొందని అవకాశము దొరకక విసర్జింపబడినని మీరెరుగుదురో. వింటున్నారా దేవుని బిడ్డలారా? ముగించేస్తాను 10 నిమిషాల్లో. మీరెరుగుదురు. ఆయన మారు మనసు పొందాలని ప్రయత్నం చేశాడంట. తర్వాత ఇంకేం మారు మనసు? నీ జ్యేష్ఠత్వము వెళ్ళిపోయింది. ఆశీర్వాదం పొందుకోవాలని ప్రయత్నం చేస్తున్నాడు. లేదు లేదు లేదు, అయిపోయింది అది. మనము ఒక పని చేసి ముగించిన తర్వాత ఆ పనిని మరలా వెనక్కి చేయలేము, తిరిగి మరలా దాన్ని రిపేర్ చేయలేము. ఒక మాట మాట్లాడారు అనుకోండి మీరు, ఇప్పుడు మాట్లాడే మాట వెనక్కి తీసుకుంటున్నానే, అమ్మ ఏమనుకోవద్దు, ఇప్పుడు మాట్లాడే మాట వెనక్కి వచ్చిద్దా? వెనక్కి వచ్చిద్దా? నేను అనకూడని మాట అనేసిన తర్వాత, అమ్మమ్మ ఏమనుకోవద్దమ్మా, నా మాట వెనక్కి తీసుకుంటున్నా. ఏం నువ్వు వెనక్కి తీసుకునేది? డన్, అయిపోయిందంత. అందుకే దేవుని బిడ్డలు జాగ్రత్తగా చూసుకోవాలంట. దేవుని స్తోత్రం. ఏం చేయాలండి?
జాగ్రత్త. యోధా ఇస్కరియోతు 12 మంది శిష్యులలో ఒకడయ్యాడు. అసలు తనకి యోగ్యత లేదు. అది దొంగ అతను. ఎవరు అతను? దొంగ. ఈ దొంగకి దేవుడు అవకాశం ఇచ్చాడు. ఈ దొంగ అని తెలిసి ఆయనకి డబ్బు సంచి ఇచ్చాడు. యోధా ఇస్కరియోతు ఆశపరుడు. ఎప్పుడొచ్చిద్దా అవకాశము, కిరీటం పెట్టేసుకుందాం అనుకుంటాడు. ఎవరో ఒకళ్ళని ఆధారం చేసుకొని పైకి వెళ్ళిపోవాలి, ఎవరో ఒకళ్ళని అడ్డు పెట్టుకొని తాను అనుకున్నటువంటి తనకున్న కోరికను తీర్చుకోవాలంతే. యేసు ప్రభుని అడ్డు పెట్టుకొని తన కోరికను తీర్చుకోవాలనుకున్నాడు యోధా ఇస్కరియోతు. అయ్యా నువ్వు రాజు అయ్యా అని చెప్పేసి గబగబా కిరీటం పెట్టబోతాడు. ఆగాగు, ఈయన ప్రక్కనే నేను ఉంటే ఈయన అడ్డం పెట్టుకొని ఈయన పేరు చెప్పుకొని నేను ఎన్నైనా చేయొచ్చు, ఎక్కడైనా అద్భుతం జరిగినా ఆశ్చర్యకార్యం జరిగినా యోధా ఇస్కరియోతు కాళ్ళు ఎగరేసేవాడు. అదే యోధా ఇస్కరియోతు వెండికి ఆశపడి, దేనికి ఆశపడి? చూసారా, ఎవరిని అమ్మేస్తున్నాడు ఇప్పుడు? తన గురువునే అమ్మేస్తున్నాడు. ఇంతవరకు ఎవరైతే నాకు గురువు బోధకుడు అని చెప్పాడో ఆ బోధకుని ప్రక్కన తిరుగుతున్నటువంటి యోధా ఇస్కరియోతు ఒక టైం వచ్చినాక 33 వెండి నాణెముల కోసము ప్రభువుని అమ్మివేశాడు. ఏం చేశాడండి? అమ్మివేశాడు. చేదైన వేరు పుట్టినప్పుడే, ఆ వేరు మొదలైనప్పుడే తుంచేస్తే ఇంత దూరం వచ్చేది కాదు. ఈ మధ్యలో ఎన్నోసార్లు డబ్బు దొంగిలించాడు. అప్పుడు కూడా చూసుకోవాలా. ప్రభు హెచ్చరిస్తానే ఉన్నాడు, నన్ను అప్పగించేవాడు మీలోనే ఉన్నాడు. ఎక్కడున్నాడు? నన్ను అప్పగించేవాడు మీలోనే ఉన్నాడు, మీ మధ్యలోనే ఉన్నాడు, ఇక్కడే ఉన్నాడు. అందరూ ఆశ్చర్యపడ్డారు, ప్రభువా నేనా, ప్రభువా నేనా అంటుంటే ఈయన కూడా అందరితో పాటు నేనా అంటున్నాడు. చూసారా ఎంత ఆశ్చర్యం? తన లోపల ఏమున్నదో ఆ చేదు మొలిచింది కదా, ఆ చేదును తీసుకోలేకపోయాడు. ప్రియులారా, దేనినైనా మీరు ఉండనిస్తే అది ఖచ్చితంగా ఒకరోజు మిమ్మల్ని జయిస్తుంది. మీ లోపల ఆ చేదుని మీరు ఉండనిచ్చినప్పుడు ఖచ్చితంగా మిమ్మల్ని అది జయిస్తుంది. దేవునికి స్తోత్రం. యోధాలో పుట్టింది దురాశ. సింపుల్గా యోధాను చూశారు వాళ్ళు, పరిసయ్యులు, శాస్త్రులు. వీడు ఈజీగా పడిపోతాడు. దేనికి పడిపోతాడు? శత్రువు మనల్ని పడగొట్టేది ఎలాగో తెలుసా? మన బలహీనతను చూస్తాడు శత్రువు. ఏం చూస్తాడండి? శత్రువుకి ఏం తెలియకూడదు. మన బలహీనత గనక శత్రువుకు తెలిస్తే కరెక్ట్గా దాని మీద కొడతాడు. యేసుక్రీస్తును పట్టుకోవాలి అంటే 12 మందిలో ఒకడున్నాడు. ఆ ఒకడికి ఒక బలహీనత ఉంది, డబ్బు, వెండి. యోధా, నువ్వు చేయాల్సింది ఏమి లేదయ్యా. నీ గురువుగారు రాత్రి ఎక్కడుంటాడో చెప్పు. ఆయన ఎక్కడెక్కడికి వెళ్తాడు, ఎక్కడ ఉంటాడు, రాత్రులు ఎక్కడుంటాడో చెప్పు కాస్త, నీకు 30 వెండి నాణేలు ఇస్తాం. చెప్పటం ఏంటి? నేనే మిమ్మల్ని తీసుకొని వెళ్ళి, మళ్ళా మీరు ఏమైనా కన్ఫ్యూజ్ అవుతారేమో, ఆ ప్రభువుని 12 మందిలో గుర్తుపట్టలేరేమో, అందుకని నేనేం చేస్తాను తెలుసా? ఏం చేస్తాను చెప్పండి? ముద్దు పెట్టుకొని పట్టేస్తాడంట ప్రభువుని. చూసారా, ఆ లోపల ఉన్న ఆకలి అది. దేని మీద ఆకలి? డబ్బు. ఆ వెండి నాణెములు తర్వాత ఆయనకి ఉపయోగపడ్డాయా? వాడిని అక్కడ విసిరి వెళ్ళి ఉరి పెట్టుకొని చచ్చిపోయాడు. నిరపరాధి రక్తాన్ని చిందించిన వాడనయ్యానే అని పశ్చాత్తాపం ఎప్పుడొచ్చింది తెలుసా? అప్పగించేసిన తర్వాత వచ్చి నేను తప్పు చేశాను, మారు మనస్సు పొందని అవకాశం లేదు, అయిపోయింది.
ఏశావుకు అవకాశం ఎలా దొరకలేదో, ఈయనది ఇంకొక స్టోరీ. అసలు ఆయన పుట్టి ఉండకపోతే మేలు అన్నాడు దేవుడు. ఎన్నోసార్లు హెచ్చరించాడు ప్రభు. మార్చుకుంటాడేమో, అవకాశాలు ఇచ్చాడు. ఎవరికి? యోధాకి. యోధాకి కూడా అవకాశం ఇచ్చాడు ప్రియులారా. కానీ యోధా తన మనస్సుని మార్చుకోలేదు. చూడండి, ఇక్కడ కూర్చున్న మనం కూడా దేవుడు అనేక అవకాశాలు ఇస్తున్నాడు. ఈ సంవత్సరం మనకు ఒక అవకాశం అంతే, కొన్ని విషయాల్ని సరిదిద్దుకొని దేవునిలో ఇంకా ఎదగటానికి. హల్లెలూయా, హల్లెలూయా. లేదండి, నేను పోయిన సంవత్సరం ఎలాగున్నా అంతకంటే ఇంకా వరస్ట్గా ఉండాలనుకుంటున్నాను. నేను ఏది కూడా పరిశీలించుకోను, పరిశోధించుకోను. నేను ఏది కూడా నేను పట్టించుకోను. నేను టేక్ ఇట్ ఈజీ నా లైఫ్. నేను దేవుడు లేదు, ఏమీ లేదు, ఏదో పై పైకి అలా. మీ ఇష్టం. ఏదైనా చేదైన వేరు మొలుచుతేమో జాగ్రత్త చూసుకొనుడి. ఏశావు తన జ్యేష్ఠత్వాన్ని పోగొట్టుకున్నాడు. మారుమనసు పొందిన అవకాశం లేకుండా విసర్జించబడ్డాడు. యోధా డబ్బు కోసము తనకి ఇవ్వబడిన స్థానాన్ని పోగొట్టుకున్నాడు. 12 మందిలో చూడండి, రేపు పొద్దున పరలోకం వెళ్ళినప్పుడు 12 మంది అపోస్తలులకు 12 సింహాసనాలు ఉంటాయంట దేవుని దగ్గర. 12 మంది అపోస్తలులకు ఒక ప్రత్యేకమైన స్థానం ఉంటుంది. కానీ ఆ 12లో ఉండాల్సిన వాడు ఉన్నాడా? మొదట్లో ఉన్నవాడు ఉన్నాడా? అతని స్థానం పోగొట్టుకున్నాడు. మన లోపల ఏదైనా చేదైన వేరు మొలిచినట్లయితే మన స్థానం పోయిద్ది. ఏం పోయిద్ది చెప్పండి? మనకి దేవుడు ఇవ్వాలనుకున్నది, దేవుడు దాచిపెట్టింది, దేవుడు నిర్ణయించింది, అది పోగొట్టుకుంటాము. దేవుడు మన కొరకు ఏదైతే ఒక ప్రణాళిక వేశాడో ఆ ప్రణాళిక ప్రకారము నేను ఉండాల్సిన స్థలంలో నేను ఉండను. ఎందుకని? ఇలాంటి పొరపాట్లు చేస్తే. చిన్న కారణంతో కొన్నిసార్లు పెద్ద పెద్ద ఉద్యోగాలు పోతాయి. చిన్న కారణంతో వ్యాపార లావాదేవీలు ఆగిపోతాయి. చిన్న మాటతో మొన్న ఈ మధ్య ఒక చిన్నదని అనకూడదు అసలు, ఓ చిన్న విషయం, మళ్ళీ చిన్న విషయం అంటున్నా. వివాహం విషయంలో ఒకరు ఒక విషయాన్ని చెప్పారు నాకు. ఆయన మళ్ళా చెప్పాలంటే మరి సేవకులే. ఒక పచ్చి అబద్ధం చెప్పారు. నేను రెడీ అయిపోయాను. ఆయన చెప్పినటువంటి మ్యాచ్‌ని ఇంకొకరికి పరిచయం చేద్దామని చెప్పి రెడీ అయిపోయాను. ఈలోపు అసలు విషయము బయటకొచ్చిన తర్వాత నాకేమనిపించిందంటే, నో. మాట విషయంలో తోటి సేవకుని దగ్గర ఉన్నది ఉన్నట్లు చెప్పుకోకుండా దాన్ని కవరింగ్ చేసి చెప్పేటటువంటి ఈ వ్యక్తి సేవకుడైనను, ఎంత గొప్పవాడైనను, ఎంత నాకు కావలసిన వ్యక్తి అయినను, నాకు ఆయనకి ఒకవేళ రేపొద్దున అయ్యో ఈ నెట్వర్క్ తెగిపోతే ఎలాగా, నేను పర్వాలేదు, నెవర్, నో ఛాన్స్, వద్దే వద్దు, కట్ చేసేసాను ఆ విషయాన్ని. ఇంకా చాలాసార్లు మనము యథార్థంగా ఉండటము పోగొట్టుకుంటాం. ప్రియులారా, చిన్నదే అనుకుంటాం మనం. అది భవిష్యత్తు తరతరాలు ఎంత నష్టాన్ని తీసుకొచ్చిందో తెలుసా? మన స్థానాన్ని పోగొట్టుకోకూడదు. దేవుడు మనకి ఇచ్చినటువంటి ఒక పొజిషన్ పోగొట్టుకో. నువ్వు దేవుని బిడ్డవు, నువ్వు క్రీస్తు రక్తం చేత కడగబడిన వ్యక్తివి కనుక, నీవు దేవునిని వెంబడిస్తున్నావు కనుక నీ స్థానంలో నువ్వు నిలబడు, దాన్ని పోగొట్టుకోవద్దు. దేవుడిచ్చిన ఆధిక్యతను. కయ్యూను ఫస్ట్ బ్రదర్, లేదా భూమి మీద మొదటగా పుట్టినవాడు. భూమి మీద మొదటిగా పుట్టాడు. ఎవరు? కయ్యూను. ఆదాముని అవ్వను దేవుడు సృజించాడు, కయ్యూనేమో పుట్టాడు. దేవుడు ఆదాముని అవ్వని తన స్వహస్తాలతో చేశాడు, కానీ కయ్యూనేమో పుట్టిన వారిలో మొదటివాడు. ఈ కయ్యూను ఏం చేశాడు? తన సహోదరుణ్ణి ద్వేషించాడు, చంపేశాడు.
ఎందుకు? తన తమ్ముడు హేబేలు ఏమైనా చేశాడా కయ్యూనికి అన్యాయం? చెప్పాలండి. ఏం చేశాడు అన్యాయం? దేవునికి ఒక మంచి అర్పణ తీసుకెళ్ళి అర్పించాడు తమ్ముడు. అన్నయ్య అన్నయ్య కూడా అర్పణ ఇచ్చాడు. దేవుడు తమ్ముడిచ్చిన అర్పణను లక్ష్యం చేశాడు. నీవు నిజంగా నాకు ఇష్టమైన అర్పణను తీసుకొచ్చావు, నీ అర్పణ నాకు అంగీకారంగా ఉంది అన్నందుకు ఈయన ముఖం చిన్నబుచ్చుకున్నాడు. అసూయ అనే వేరు పుట్టింది. ఏంటది చెప్పండి? చేదు. ఏ చేదు వేరు పుట్టింది? అసూయ. ఎవరి మీద అసూయ? ఎవరి మీద అసూయ? తన తమ్ముని యొక్క అర్పణ అంగీకరించినందుకు తమ్ముడు అంగీకరించబడ్డాడని అసూయ కదా. చాలాసార్లు మనం ఏదో అనుకుంటాం, కానీ ఇంట్లో మన ఇంట్లో మన రక్త సంబంధుల మధ్యలో కొన్ని సందర్భాలు వస్తాయి. అప్పుడు కనబడతారు ఒక్కొక్కరు నిజస్వరూపాలు. పంపకాలు ఉన్నాయి అనుకోండి, ఎక్కడ చెప్పండి? ఎక్కడ రావు కానీ ఫస్ట్ వచ్చేది ఎక్కడో తెలుసా? పంపకాలు. ఒక ఇల్లు 3 భాగాలు అనుకోండి, అక్కడ తెలుస్తుంది. అప్పుడు దాకా అన్నయ్య, అప్పుడు దాకా తమ్ముడా, ఎంత అబ్బా ప్రేమ. కానీ ఆస్తుల పంపకాల దగ్గరికి వచ్చేప్పటికి పచ్చి బూతులు, శత్రువులు అయిపోతారు. నేను నా కళ్ళారా చూశాను, మా బంధువుల మధ్యలో చూశాను. అసలు బ్రదర్స్ అంటే ఇలాగుండాలి, కుటుంబాలంటే ఇలాగుండాలి, ఇది ప్రేమ అంటే, ఇది ఐక్యత అంటే. ఒకరోజు వచ్చింది, పంపకాలు మొదలైనవి, ఎటోళ్ళట్టు వెళ్ళిపోయారు. బాబోయ్, ఇంత ఘోరంగా ఉంటుందా అనిపించింది. ప్రభు, నా జీవితంలో నా తల్లిదండ్రులు ఏదైనా ఆస్తి ఇస్తే, పాస్టర్ గారే సాక్ష్యం, అడగండి కావాలంటే, నాతో పాటు భాగాన్ని పంచుకోవాల్సిన వ్యక్తి ఏమడిగితే అది, ఏంటి సగం అడిగితే సగం ఇస్తారా, ఇంకా అవసరమైతే మొత్తం ఇచ్చేస్తా, నాకేం లేకపోయినా పర్లేదు, దేవుడే చూసుకుంటాడు అన్న వ్యక్తిని, అలాగే సహోదరి నంబురోళ్ళు కూడా ఉన్నారు ఇక్కడ, వాళ్ళకి తెలియందేం కాదు ఇది. తాను ఇష్టపడిన తర్వాతే కమిట్ అయ్యా నేను. ఇదిగో ఇంత కమ్ముతున్నాను, ఇంత నీకు ఇస్తాను, ఓకే, ఎస్ ఓకే, అయిపోయింది. అసూయ అనే చేదు వేరు పుట్టకూడదు. ప్రియులరా, కయ్యూను ఏమైపోయాడు? దేశదిమ్మరైపోయాడు. ఏమైపోయాడు? దేశదిమ్మరైపోయాడు. నాకు చావొస్తే బాగుండు అంటే, లేదు లేదు, నీవు చావకూడదు అంటున్నాడు దేవుడు. నువ్వు దేశదిమ్మరిగా తిరగాల్సిందే, నువ్వు ఆ శిక్ష అనుభవించాల్సిందే. నిన్నెవడైనా చంపితే వాడికి 7 అంతల శిక్ష వేస్తా, మళ్ళీ నిన్ను చంపకుండా ఉండులాగా ఒక ముద్ర వేస్తా. ఏంటి దేవుడు ఏం మాట్లాడుతున్నాడండి? నువ్వు చేసిన పనికి, నువ్వు చేసిన ఆ పాపానికి నీకు ఇచ్చే శిక్ష ఏంటో తెలుసా? నువ్వు దేశ దిమ్మరిగా తిరగాలి, నీకెక్కడ నెమ్మది ఉండదు, నీకెక్కడ నీకు సంతోషం ఉండదు. చద్దామంటే చావు కూడా రాదు నీకు. మనం అనుకుంటున్నాం చావు విధించడమే ఫైనల్ జడ్జిమెంట్, టాప్ జడ్జిమెంట్ అనుకుంటున్నాం. ఏంటది? ఒక వ్యక్తిని ఉరి తీయడము అనేది భయంకరమైన శిక్ష అనుకుంటున్నాం. కాదు కాదు, చావాల్సిన వాడిని చావకుండా బతకనివ్వడం భయంకరమైన శిక్ష. అవునా కాదా? చెప్పరేంటి? కొంతమంది పడక మీద ఉండి ఏం కోరుకుంటారు చెప్పండి? దేవుడా నువ్వు ఉన్నావా, నా ప్రాణం తీసుకో అంటారు. దేవుడు ప్రాణం తీసుకోడు. అదా శిక్ష? టప్మని తీసేసుకోవడం శిక్ష. ఉండటమే శిక్ష. కయ్యూనికి అట్లాంటి శిక్ష వచ్చింది. దేవుని బిడ్డలారా, ఏదైనా చేదైన వేరు మొలుస్తుందేమో, జాగ్రత్త. ఇశ్రాయేలీల జీవితంలో చూడండి, ఒక వాక్యం చదువుదాం.
నిర్గమాకాండం 15వ అధ్యాయము 22వ వచనం. మోషే ఎర్ర సముద్రము నుండి జనులను సాగచేయగా వారు షూరు అరణ్యములోనికి వెళ్ళి దానిలో 3 దినములు నడిచిరి. అచ్చట వారికి నీళ్లు దొరకలేదు. అంతలో వారు మారాకు చేరిరి. మారా నీళ్లు చేదైనవి గనుక వారు ఆ నీళ్లు త్రాగలేకపోయిరి. అందువలన దానికి మారా అను పేరు కలిగెను. ప్రజలు మేమేమి త్రాగుదుమని మోషే మీద సనుగు కొనగా అతడు యెహోవాకు మొరపెట్టెను. అంతటా యెహోవా అతనికి ఒక చెట్టును చూపెను. అది ఆ నీళ్లలో వేసిన తరువాత నీళ్లు మధురములాయెను. అక్కడ ఆయన వారికి కట్టడను విధిని నిర్ణయించి అక్కడ వారిని పరీక్షించి. చాలు. ఏమర్థమవుతుంది భాగంలో? ఎర్ర సముద్రము నుండి జనులను సాగ చేయగా ఇశ్రాయేలీలు ఏం దాటారు? ముగిస్తాను, త్వరగా చెప్పండి. ఎర్ర సముద్రమును దాటి వెళుతున్నారు. అసలు సముద్రములో నుంచి మధ్యలో నుంచి వెళ్ళడం అంటే ఇది ఆశ్చర్యం కాదా? బయటికి రాగానే ఓ పెద్ద పాట పాడి దేవుణ్ణి ఆరాధించారు, స్తోత్రాలు చెల్లించారు. అబ్బా దేవుడా, నువ్వు ఎంత గొప్పవాడువయ్యా, నీ కార్యాలు ఎంత అద్భుతములు ప్రభువా, ఐగుప్తులో ఎన్నో చేశావు, ఇక్కడ చూస్తే సముద్రాన్నే మా కొరకు చీల్చివేశావు. బాగానే ఉంది. తర్వాత ఒక అరణ్యములోకి ప్రవేశించారంట. ఎర్ర సముద్రం దాటిన తర్వాత ఎక్కడికి వెళ్ళారు చెప్పాలి? ఎక్కడికి వెళ్ళారు? అరణ్యములోకి వెళ్తే ఏం లేవు అక్కడ, ఏమి లేవు. ఎన్ని రోజులు? 3 రోజులు. ట్యాప్ ఆగిపోయింది అనుకోండి, మీరు ఇంటికి వెళ్ళగానే మీ ట్యాంక్ ఖాళీ అయిపోయింది, నీళ్ళు రావట్లేదు అనుకోండి, ఎవరెవరి మీద కేకలేస్తారో తెలియదు. ఇప్పుడు అర్జెంటుగా నాకు నీళ్లు కావాలి. ఏం కావాలి? నీళ్లు కావాలి. ఎన్ని రోజులు నీళ్లు లేవు వీళ్ళకి? 3 రోజులు నీళ్ళు లేవు. ఇక స్నానాలు లేవు, మొహం కడుక్కోవటం లేదు, ఏమీ లేదు, అట్లా వండిపోవటమే. ఇక 3 రోజుల పాటు నీళ్లు లేవు అంటే ఊహించుకోండి. ఏంటి, ఎర్ర సముద్రాన్ని చీల్చిన దేవుడు వీరి తోడుగా ఉన్నాడు, వీరికి నీళ్లు లేవు. ఇప్పుడు ఏం చేయాలి? అప్పుడు మీరు చెప్పండి, ఏం చేయాలి ఇశ్రాయేలీలు? అయ్యా మాకు నీళ్లు లేవు ప్రభువా, అద్భుతాలు చేసే దేవుడు కదా నువ్వు, ఐగుప్తులో ఎన్నో ఆశ్చర్య కార్యాలు చేసావు కదా, ఇప్పుడు మాకు అసలు ఆఫ్టర్ తాగటానికి నీళ్ళే లేవు. ఇప్పుడు మాకేం వస్త్రాలు అడగట్లేదు, బంగారం అడగట్లేదు, ఆహారం కూడా లేకపోయింది, కనీసం నీళ్లు లేకపోతే ఎలా బ్రతకగలమయ్యా? నీళ్లు కావాలి ప్రభు అని ప్రార్థన చేయాలి, మొరపెట్టాలి, దేవుని సందులో ఏడవాలి ఎలుగెత్తి. వీళ్ళు ఏం చేశారు? 3 రోజులు ఓర్చుకున్నారు. తర్వాత వీళ్ళు మారా అనే స్థలానికి వచ్చారు. ఈ మారాలో నీళ్లు ఉన్నాయి. చప్పట్లు కొట్టండి, దేవుని స్తోత్రం చెల్లిద్దాం. ఏమున్నాయి మారాలో? కానీ ఏం నీళ్ళు? ఏం నీళ్ళు? చేదు నీళ్ళు. అయిపోయింది. ఇంకా వీళ్ళ లోపల ఉన్న ఓపిక పోయింది. మొదలుపెట్టారు. ఇక మోషే, అసలు దేవుడు ఏం చేస్తున్నాడు చూసారా? నీకు ఆకలి వేసినప్పుడు, నీకు దప్పిక వేసినప్పుడు, నీ నోట్లో నుండి వచ్చే మాట, నీ లోపల ఉండే విశ్వాసం, నీకు దేవునికి మధ్య ఉండే సంబంధం దేవుడు పరీక్షిస్తున్నాడు. ఇక్కడ దేవుడు ఏం చేస్తున్నాడు? పరీక్షిస్తున్నాడు. నిన్ను గిచ్చితే నీ కోపం ఎలా ఉంటుందో తెలిసిద్ది అన్నట్టుగా ఎవరైనా వచ్చి గిచ్చారనుకోండి, నీ కోపం తెలియాలంటే ఏం చేయాలి? నిన్ను గిచ్చాలి. ఇప్పుడు దేవుడు ఏం చేస్తున్నాడు? దాహం. వీళ్ళిక మొదలుపెట్టారు సణుగుడు గొణుగుడు, మోషేని తిట్టడం, దేవుడిని తిట్టడం. ఇప్పుడు దాకా మరి దేవుడే కదా గొప్ప కార్యాలు చేయడం చూశారు కదా, మరి ఇప్పుడెందుకు అలా ప్రవర్తిస్తున్నారు? అప్పుడు మోషే దేవునికి ప్రార్థన చేసి ఒక చెట్టు తీసుకొచ్చి ఆ నీళ్ళల్లో
వేశాడు. ఆ చేదు నీళ్ళంతా ఏమైపోయినాయి? దేవునికి స్తోత్రం, దేవునికి స్తోత్రం. దేవునికి ఏ సమస్య అయినా పరిష్కరించటం అది చిటికిన పని. మనము మన మన లోపల మన హృదయంలో దేవుని పట్ల ఎటువంటి తలంపులు కలిగి ఉంటున్నాం, ఎలా ప్రవర్తిస్తాం? నీకు కష్టం వచ్చినప్పుడు, నీ మీద నీకు నొప్పి కలుగుతున్నప్పుడు నువ్వేం మాట్లాడతావు? అమ్మా ఇదిగో ఖచ్చితంగా ఇగో ఇక్కడ కొయ్యాల్సిందే ఈ నరం అన్నప్పుడు నువ్వు దేవుని గురించి ఏం మాట్లాడతావు? ఈ నరం కోస్తే తప్ప నీకు సమస్య పోదు. కాబట్టి ఈ నరాన్ని కోసి మళ్ళీ ఇంకొక నరం పెట్టి అతికిస్తామన్నారు అనుకోండి, అలాంటి సమస్యలు రాకూడదు మనకి. దేవునికి స్తోత్రం. మన లోపల ఉన్న చేదు, నీళ్లు చేదు కాదు, ఈళ్ళ లోపల ఉన్న చేదు బయటికి కక్కారు. ఆ చేదు నీళ్ళైనా మధురం అయిపోతున్నాయి, కానీ లోపల ఉన్న చేదు మాత్రం, చెప్పాలి ప్రియులారా, లోపల ఉన్న చేదు పోవట్లా. క్రైస్తవ జీవితంలో దేవుని పట్ల నీకున్న విశ్వాసం, నమ్మకం ఎలా ఉంటుంది? దేవుడు ఏం చేస్తున్నాడు అసలు? దేవుడు ఎందుకు చేస్తున్నాడు? అనేకమైనవి మనమే చేసుకుంటాం. మన తప్పిదములను బట్టి మనకొచ్చిన శిక్షణలు కూడా దేవుడి మీద వేసి, దేవుడు ఏం మన లోపల ఉన్న చేదు పోవాలి, ఆ చేదైన వేరు తీసివేయబడాలి. దేవుని స్తోత్రం. చేదైన వేరు తీసివేయబడాలి. క్రైస్తవులమైన మనం ఆఖరిగా మాట చదువుదాం. 2 కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 6వ అధ్యాయము 2వ వచనం. అనుకూల సమయమందు నీ మొర నాలకించి తిని రక్షణ దినమందు నిన్ను ఆదుకొంటిని అని ఆయన చెప్పుచున్నాడు గదా. ఇదిగో ఇప్పుడే మిక్కిలి అనుకూలమైన సమయము, ఇదిగో ఇదే రక్షణ దినము. ఇదిగో ఇదే రక్షణ దినం. ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 12వ వచనం. ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 12వ వచనం. కాగా నా ప్రియులారా మీరెల్లప్పుడును విధేయులై ఉన్న ప్రకారము నా ఎదుట ఉన్నప్పుడు మాత్రమే గాక మరి ఎక్కువగా నేను మీతో లేని ఈ కాలమందును భయముతోను వణుకుతోను మీ సొంత రక్షణను కొనసాగించుకొనుడి. ఫిలిప్పీ సంఘానికి అపోస్తలుడైన పౌలు దైవజనుడు ఏం చెప్తున్నాడండి? నేను మీ దగ్గర ఉన్నప్పుడు బాగానే ఉంటారు, కానీ నేను లేనప్పుడు మీ రక్షణను ఏం చేయాలి? కొనసాగించండి. ఎలా కొనసాగిస్తారు? భయముతోనూ. క్రైస్తవులు అయిన మనం భయముతోనూ వణుకుతోనూ దేవుడిచ్చిన రక్షణను కాపాడుకుందాం. హల్లెలూయా. దేవుని బిడ్డలమైన మనము భయముతోనూ, రక్షణ వచ్చేసిందండి, నేను రక్షించబడ్డాను, అబ్బో నేను 92లోనే బాప్తిసం తీసుకున్నాను, అవునా, నేను అప్పటి నుంచి దేవుని వెంబడిస్తున్నాను, అప్పటి నుంచి నేను రొట్టె ద్రాక్షరసం తీసుకున్నాను, నేను దేవుని సన్నిధికి వెళుతున్నాను, నాకంటూ ఒక సంఘం ఉన్నది, నేను దేవునికి దశమ భాగం ఇస్తున్నాను, కానుకలు ఇస్తున్నాను, చాలా సంతోషం. నీ రక్షణను భయముతోను వణుకుతోను కొనసాగిస్తున్నావా? లేదా నీ లోపల ఇంకా చేదైన వేర్లు ఏమైనా ఉన్నాయా? చాలాసార్లు చాలా సీనియర్స్ మేము అనే క్రైస్తవుల్లో కూడా ఎన్ని అబద్ధాలు, ఎన్ని మోసాలు, ఎంత దేవునికి అయిష్టమైనటువంటి అపవిత్రమైనటువంటి కార్యాలు ఎన్నుంటున్నాయో తెలుసా? అన్నీ తొలగించాలి. దేవునికి స్తోత్రం. చూడండి, భయముతోను వణుకుతోను మీ రక్షణను, ఇంకొక మాట చదువుదాం, కొనసాగించుకొనుడి. తిమోతికి రాసిన మొదటి పత్రిక 3వ అధ్యాయము 9వ వచనం. విశ్వాస మర్మమును పవిత్రమైన మనస్సాక్షితో గైకొను వారై ఉండవలెను. 4వ అధ్యాయము 1వ వచనం. అయితే కడవరి దినములలో కొందరు అబద్ధికుల వేషధారణ వలన మోసపరచు ఆత్మల యందును దయ్యముల బోధ యందును లక్ష్యముంచి
విశ్వాస భ్రష్టులగుదరని ఆత్మ తేటగా చెప్పుచున్నాడు. విశ్వాసులు ఏమవుతారంట? విశ్వాసులు, ఆ మాట చెప్పాలి మీరు. ఆ, విశ్వాస భ్రష్టులు అవుతారు. విశ్వాసులు ఏమవబోతున్నారు? కడవరి దినముల యందు, అంత్య దినములలో, చివరి దినాలలో విశ్వాసులు ఏమవబోతున్నారు? విశ్వాస భ్రష్టులు. విశ్వాసం ఎలా కోల్పోతారండి? అది ఎలా జరిగిద్ది? ఎలా జరిగిద్దంట? దయ్యముల బోధయందు లక్ష్యముంచుతారు. సరైన బోధ వినకపోతే విశ్వాస భ్రష్టులవుతారు. అనేక మంది అబద్ధ బోధకులు వస్తారు, బోధకులు వస్తారని ఉన్నదా బైబిల్లో? ఉందా? మరి నేను వింటున్న బోధ ఎలాగున్నది అనేది చూసుకోకపోతే విశ్వాస భ్రష్టులు అవుతారు. జాగ్రత్త. అందుకే రోమపత్రికలో 13:11 ఏముంటుందంటే, మరియు రోమపత్రిక 13:11 మరియు మీరు కాలము నెరిగి నిద్ర మేలుకొను వేళ అయినదని తెలుసుకొని అలాగు చేయుడి. మనము విశ్వాసులమైనప్పటికంటే ఇప్పుడు రక్షణ మనకు మరి సమీపముగా ఉన్నది. ఈ మాట అర్థం చేసుకోండి. మనము విశ్వాసులమైనప్పటికంటే ఇప్పుడు రక్షణ మరి సమీపముగా, అంటే మన యొక్క విడుదల సమీపించింది. దేవుని స్తోత్రం. మనం ఎప్పుడో విశ్వాసులం అయ్యాము, ఇప్పుడు మరి సమీపముగా ఉన్నాము. ఎప్పుడు విడుదల వచ్చిందో తెలియదు. అంటే ఈ శరీరాన్ని విడిచి మనము ప్రభువుని చేరుకునే వేళ ఎప్పుడు వస్తుందో తెలియదు. ఆయన బోర శబ్దం వినబడినప్పుడైనా, లేదా మనము వెళ్ళినప్పుడైనా జాగ్రత్తగా మీ రక్షణను కాపాడుకోండి. జాగ్రత్తగా మీ రక్షణను చూసుకోండి. ఈ విధంగా అనేకమైన విషయాలు క్రైస్తవులమైన మన కొరకు దేవుడు రాయించాడు. దేవుని బిడ్డలారా, ఈ అంత్య దినాల్లో నాలో చేదైన వేరు ఏదైనా మొలుస్తుందేమో, నేను ఎప్పటికప్పుడు జాగ్రత్తగా ఉంటాను. మీ ప్రక్కనే ఉండి ఎవ్వరు ప్రతిసారి మీకు ఇన్స్ట్రక్షన్ ఇవ్వరు. ఎవ్వరు 24 గంటలు మిమ్మల్ని అబ్జర్వ్ చేసేవాళ్ళు ఎవరు లేరు. ఎవరికి వాళ్ళే జాగ్రత్తగా ఉండాలి. హల్లెలూయా. ఇవి కడవరి దినములు, ఇవి అంత్య దినములు. మన విశ్వాసము లో నుండి మనం తొలగిపోబోతున్నామేమో. ఏది మనల్ని ప్రక్కకి లాగగలదు? చూడండి, కొన్ని వార్తలు, కొంతమంది జీవితాలు వింటుంటే వాళ్ళ సాక్ష్యాలు, ఒక్క పూట కూటి కోసం పక్కకి వెళ్ళిపోయినట్టుగా విశ్వాసాన్ని సింపుల్గా వదిలిపెట్టేస్తున్నారు. మన విశ్వాసం అది స్థిరపడకపోతే అనేక మంది విశ్వాసులు విశ్వాస భ్రష్టులు కాబోతున్నారు. కాపాడుకోవాలి. మన అవసరత ఏదైనప్పటికీ, మన ఆకలి ఏదైనప్పటికీ, మనం ఈ లోకంలో ఎటువంటి పరిస్థితులు గుండా వెళ్ళవలసి వచ్చినప్పటికీ విశ్వాసము. దేవునికి స్తోత్రం. విశ్వాసం ఆ ప్రభుని చేరుకునే వరకు ఆ విశ్వాసం మనలో స్థిరంగా ఉండునుగాక. ప్రతిరోజు ప్రార్థనాపూర్వకంగా ఉంటూ దావీదు వలె, దేవా నన్ను పరిశోధించి నా హృదయమును తెలుసుకొనుము, నన్ను పరీక్షించి నా ఆలోచనలను తెలుసుకొనుము, నీకు ఆయాసకరమైన మార్గము నా యందున్నదేమో చూడుము, నిత్య మార్గమున నన్ను నడిపించుము. దేవుడు విందు సిద్ధం చేశాడు. అందరికీ ఆహ్వానము వస్తున్నది. కానీ చివరికి విందులోకి వెళ్ళే వాళ్ళు ఎవరో తెలియదు. మనం సిద్ధపడదాం. హల్లెలూయా, హల్లెలూయా. ప్రభు యొక్క రాకడ సమీపంగా ఉన్నది. ఆయన విందు కూడా సిద్ధంగా ఉన్నది. ఆ మధ్యాకాశములో ప్రభు సిద్ధపరిచిన ఆ విందుకి ఆహ్వానం వచ్చింది. వస్తామన్న వాళ్ళు ఎన్నో సాకులు చెప్తారంట, చివరికి ఎవరో వెళ్తారంట. మనము ఏ లిస్టులో ఉన్నామో చూసుకుందాం. దేవుడు మనకు సహాయం చేయను గాక. ఆమేన్. తల వంచండి.